అంబరీషోపాఖ్యానాన్ని గురించి మనము వివరిస్తూ ఉన్నారు కదండి. ఈరోజు నిన్నటి వరకు ఏం జరిగింది? అంబరీషుడు ద్వాదశి గడియలు ముగిసిపోతూ ఉన్నాయి. ఇంకా దుర్వాస మహర్షి రాకపోయేటప్పటికి ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఆయన బుద్ధి బలంతో ఒక నిర్ణయానికి వచ్చారు అని చెప్పి నిన్న చూసాము. దామోదర డివోషనల్ ఛానల్కి స్వాగతం. కార్తీక పురాణం 24వ అధ్యాయం. అంబరీషుడు, ఓ పండితోత్తములారా, ద్వాదశి నిష్టను విడుచుట కన్నా విప్రశాపం అధికమైనది కాదు. జలపానం చేయటం వలన బ్రాహ్మణుణ్ణి అవమానపరుచుట కాదు, ద్వాదశిని విడుచుటయు కాదు. అప్పుడు దూర్వాసుడు నన్నేల నిందించును? నిందింపడు. నా తొల్లి పుణ్యఫలము నశించదు. కావున జలపానమొనరించి ఊరుకుందును అని వారి ఎదుటనే జలపానము నొసంగెను. అంబరీషుడు జలపానమొసంగిన మరుక్షణమే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకొని అక్కడికి వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాంకుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచు, ఓ మదాంధ, నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేళ భుజించితివి. ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మ పరిత్యాగివి. అతిథికి అన్నం పెట్టెదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షకుడు. అట్టి అతముడు మరుజన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానం చేసితివి, అది భోజనంతో సమానమైనదే. నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహి వగుదువే కాని హరిభక్తుడు వెట్లు కాగలవు. శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహించడు. మమ్మే అవమానించుట అనినా శ్రీహరిని అవమానించడమే. నీ వంటి హరినిందా పరుడు మరి ఒక్కడు లేడు. నీవు మహాభక్తుడనని అతి గర్వం కలవాడివై ఉన్నావు. ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానమొనంచితివి. అంబరీష, నీవెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినవురా? నీ వంశం కళంకం కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అంబరీషుడు ముని కోపమునకు గడగడ వణుకుచు ముకుళిత హస్తములతో, మహానుభావ, నేను ధర్మహీనుడను. నా అజ్ఞానంచే నేనీ కార్యం చేసి తిని, నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయా దాక్షిణ్యములు కలవారు కాన నన్ను కాపాడుడని అతని పాదాలపై పడెను. దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమ కాలితో తన్ని, దోషికి శాపమీయకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహంగాను, ఐదవ జన్మలో వామనుడిగాను, ఆరవ జన్మలో క్రూరుడు వగు బ్రాహ్మణుడుగాను, ఏడవ జన్మలో మూఢుడవైన రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యం గాని సింహాసనం గాని లేనట్టి రాజుగాను, తొమ్మిదో జన్మలో పాషాండ మతస్థునిగాను, పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణునిగాను పుట్టెదువుగాక అని వెనుక ముందు ఆలోచించక శపించెను. ఇంకను కోపం తగ్గనందున మరలా శపించుటకు ఉద్యుక్తుడగుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలుగకుండుటకు అంబరీషుని హృదయంలో ప్రవేశించి, మునివర్య, అటులనే నీ శాపం అనుభవింతును అని ప్రాధేయపడెను. కానీ దుర్వాసుడింకను కోపం పెంచుకొని శపింపబోగా శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఇప్పుడు మనందరికి అర్థమయ్యే ఉంటుంది, దూర్వాసుడు పైన మొదటి జన్మలో చేపగా, రెండవ జన్మలో తాబేలుగా, ఇవన్నీ కూడా విష్ణుమూర్తి దశావతారాలు. కూర్మావతారం, మత్స్యావతారము, నరసింహావతారం, వామనావతారం, ఇవన్నీ కూడా ఆ బ్రాహ్మణునికి ఇచ్చిన శాపానికి విష్ణుమూర్తే తనే అవతారాలను ఎత్తాడు అని చెప్తారు. ఆ సుదర్శనుడు కోటి సూర్య ప్రభలతో అగ్నిజ్వాలలు గ్రక్కుచు దూర్వాసునిపై పడబోయెను. అంత దూర్వాసుడు ఆ చక్రం తనని మసిచేయునని తలంచి ప్రాణంపై ఆశ కలిగి అచటి నుంచి బ్రతుకు జీవుడా అని పరుగు తీసెను. మహా తేజస్సుతో చక్రాయుధం దూర్వాసుని తరుముతుండెను. దూర్వాసుడు తన్ను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను, దేవలోకమునకు వెళ్ళి దేవేంద్రుణ్ణి, బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి, కైలాసంనకు వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధం బారి నుంచి దూర్వాసుని కాపాడలేకపోయిరి.
ఈ విధంగా ప్రాణభీతుడైన దూర్వాసుడు సంభవిత లోకాలన్నీ సంచరించి చిట్ట చివరగా చక్రపాణి అయిన విష్ణువు లోకాన్ని చేరాడు. హే బ్రాహ్మణ ప్రియ, మాధవ, మధుసూదన, కోటి సూర్యులతో సమానమైన కాంతిని వేడిని కలిగిన నీ సుదర్శన చక్రం నన్ను చంపడానికై వస్తూ ఉంది. బ్రాహ్మణ పాదముద్ర సుశోభిత మనోరస్కుడవైన నువ్వే నన్నీ ఆపద నుంచి కాపాడాలి అని ఘోషిస్తూ సర్వేశ్వరుడైన ఆ శ్రీహరినే శరణు కోడాడు. విలాసంగా నవ్వాడు విష్ణువు. దూర్వాస, ప్రపంచానికి నేను దైవాన్నైనా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు. కానీ నీవు సద్బ్రాహ్మణుడవు, రుద్రాంశ సంభూతుడవు అయి ఉండి కూడా అంబరీషుణ్ణి అకారణంగా శపించావు. పారణకు వస్తానని చెప్పి స్నానార్థమై వెళ్ళిన నువ్వు సకాలానికి చేరుకోలేదు. ఆలస్యంగా రాదల్చుకున్న వాడివి నీ కోసం ఎదురు చూడకుండా 12 ఘడియలు గతించిపోకుండా పారణ చేయడానికి అనుమతినైనా ఇయ్యలేదు. 12 దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్న సమయంలో వ్రతభంగానికి భయపడి మంచినీళ్లను తీసుకున్నాడే కానీ ఆకలితోనో నిన్నవమానించాలనో కాదు. నిషిద్ధాహారాలకు కూడా జలపానం దోషం కాదని శాస్త్రాలు చెప్తుండగా అదేమంత తప్పని నువ్వు శపించాల్సి వచ్చింది? ఆత్రేయ, నువ్వెంత కటువుగా మాట్లాడినా కూడా అతడు నిన్ను వినయపూర్వకంగా శాంతించుమని వేడుకున్నాడే గాని కోపగించుకోలేదు కదా. అయినా సరే ముముక్షువైన అతగాడిని నువ్వు 10 దుర్భర జన్మలను పొందాలని శపించావు. నా భక్తులకు రక్షించుకోవడం కోసం నీ శాపాన్ని నిమిషంలో తృప్తివేయగలను. కానీ బ్రాహ్మణ వాక్యం వట్టిపోయిందనే లోకాపరాధము నీకు కలగకుండా ఉండడం కోసం ఆ భక్తుని హృదయంలో చేరి నీ శాపాన్ని సవినయంగా స్వీకరించిన వాడిని, నీ శాపాన్ని అంగీకరిస్తూ గృహ్ణామి అన్న వాడిని నేనే కానీ ఆ అంబరీష్ను మాత్రం కాదు. అతనికి నీవిచ్చిన శాపం సంగతే తెలియదు. ఋషి ప్రభు, నీ శాపం ప్రకారంగానే కల్పాంతాన దుష్టుడైన శంఖాసురుణ్ణి సంహరించేందుకు, శిష్యుడైన మనువును ఉద్ధరించేందుకు మహామత్యంగా అవతరిస్తాను. దేవదానవులు క్షీరసాగరాన్ని మథించే వేళ మందరగిరిని మూపున ధరించడానికి కుదురుగా ఉండేందుకు గాను కూర్మావతారుడిగా అంటే తాబేలుగా అవుతాను. భూమిని ఉద్దేశించేందుకు హిరణ్యాక్షుణ్ణి చంపేందుకు వరాహాన్నవుతాను. హిరణ్య కశిపుణ్ణి సంహరించడం కోసం వికృతాననం గల నరసింహావతార ధారుణ్ణవుతాను. సర్వదేవతా సంరక్షణం కోసం ధర్మబలుడైనా కూడా దానవుడు కనుక బలి అనే వాడిని శిక్షించేందుకు వామనుడునవుతాను. త్రేతాయుగంన జమదగ్నికి కుమారుడిగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడనైన దుర్మదులైన రాజులను దుల్లగొడతాను. రావణ సంహారార్థమై ఆత్మజ్ఞాన శూన్యుడైన అంటే నేనే భగవంతుడనే దానిని మర్చిపోయి మాయా మానుష విగ్రహుడైన దశరథ రామునిగా అవతరిస్తాను. ద్వాపరంలో జ్ఞానిని బలవంతుడను అయి ఉండి కూడా రాజ్యాధికారం లేకుండా రాజు అంటే బలరామునికి తమ్మునిగా కృష్ణునిగా జన్మిస్తాను. కలియుగారంభాన పాప మోహము కొరకు పాషాండ మత ప్రచారకుడైన బుద్ధుడనే పేరున పుడతాను. ఆ యుగాంతాన శత్రుఘాతకుడైన బ్రాహ్మణునిగా ప్రభావిస్తాను. దూర్వాస, నా ఈ దశావతారాలను, ఆయా అవతారాలలోని లీలలను ఎవరు వినినా చదివినా తెలుసుకున్న వారి పాపాలు పటాపంచలైపోతాయి. దేశ కాల వయో అవస్థలను బట్టి వర్ణాశ్రమాలను అనుసరించి ధర్మం అనేక విధాలుగా వేదములచే ప్రవచించబడి ఉంది. అటువంటి వివిధ ధర్మాలలోనూ కూడా ఏకాదశి నాడు ఉపవాసం, ద్వాదశి దాటకుండా పారణం అనేవి విశ్వజనీనంగా భావిస్తున్నాయి. అటువంటి వైదిక ధర్మాచరణమును చేసినందుకుగాను నువ్వు అంబరీషుణ్ణి శపించింది చాలక తిరిగి మరో ఘోర శాపమును ఇవ్వబోయావు. బ్రాహ్మణుడవైన నీ వాక్యాన్ని సత్యం చేయడము, భక్తుడైన ఆ రాజును కాపాడుకోవడము రెండూ నా బాధ్యతలే కనుక పునఃశపించబోయే నిన్ను నివారించడానికే నా చక్రాన్ని నియమించాను. విన్నారు కదండి, శ్రీ మహావిష్ణువు దూర్వాసుడు చేసిన పనిని ఎంత చక్కగా వివరించారో.
ఇదేనండి దశావతారాలు అవతరించడానికి ఉన్న లోపల దాగి ఉన్న రహస్యంగా కూడా చెప్తూ ఉంటారు. రేపు దూర్వాసుడు సుదర్శన చక్రాన్ని నుంచి ఎలా బయటపడ్డాడు అన్న విషయాల్ని చూద్దాం. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మాహత్య మందలి చతుర్వింశోధ్యాయ అంటే 24వ అధ్యాయం సంపూర్ణం. ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.